సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా. సింహాలే నీ ఎదుటే మృంగివేయ నిలచిన. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలచెను నీకై. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలచెను నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు పాడదాం. అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా. అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులొస్తాయని నిరీక్షణే లేకున్నా. మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. మేలులతో నిన్ను తృప్తిపరచును. మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ పాడదాం. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును.
అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాథుడు, శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడచును. అవును యేసయ్యా, దేవానికి స్తోత్రము నాయన. వందనాలు యేసయ్యా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. కన్నీరు తుడిచే దేవానికి వందనాలు. పరిస్థితులన్నీ చేసారిపోయినప్పటికీ నాయన, ఇంకా ఏమీ లేదనుకున్నప్పుడు నాయన, పరిశుద్ధులా ఓడిపోతాం అనుకున్నప్పుడు నాయన, చివరినైనా మీ వచ్చి గెలిపించే దేవుడు మీ బిడ్డలు నాయన. ఓడించే దేవుడు కాదు ప్రభా, సిగ్గుపరిచే దేవుడు కాదు నాయన. అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడు ప్రభా. దేవానికి స్తోత్రము నాయన, వందనాలు. దేవానికి స్తుతులు చెల్లించుకున్నాం. నీ వైపు చూసేవారిని ప్రభా, నీ సన్నిధిలో ప్రార్థించేవారు, నిన్ను వేడుకున్న వారిని ప్రభా ఎక్కడ విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. దేవానికి స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఘనమైన దేవ, ఘనకార్యాలను మా జీవితాలు చేసే దేవుడు అని ప్రభా మాతో మాట్లాడుతున్న దేవా, నీకు స్తోత్రాలయ్యా, వందనాలు చెల్లించుకున్నాం ప్రభా అని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకు పరిశుద్ధురా, ప్రేమమయుడా, జీవాధిపతి అని దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధురా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకునైనా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా. ఇదిగో తండ్రి, ఈరోజు కూడా మీ సన్నిధిలో ప్రార్థించుకునే అవకాశం మాకు ఇచ్చింది దేవా, నీకు వందనాలు చెల్లించుకున్నాం. వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకుని నాయన దీవించండి, ఆశీర్వించండి, ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఇంకెవరైనా రావాల్సి ఉంటే ఇప్పుడైనా మీ సన్నిధి రావడానికి మీ సహాయం చేయండి. అలాగే వాక్యం ధ్యానించుకోబోతుండగా పరిశుద్ధురా, నాతో మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి. కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. దేవానికి స్తోత్రమునైన వందనాలు ప్రభా అని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన పూర్వకంగా నాతో మాట్లాడు ప్రభా ఈరోజు అని మనం ధ్యానం చేసుకుంటున్న ప్రతిరోజు మనం ధ్యానం చేసుకుంటున్న యోహాను సువార్త అనే పుస్తకంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. 12వ అధ్యాయం చదువుకుంటూ వస్తున్నాం. 12వ అధ్యాయంలోనే మనం కొన్ని మాటలు ఈరోజు కూడా ఈ రాత్రి కాలం కూడా మనము ధ్యానం చేసుకున్నాం. 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుకుందాం. 12:20 నుంచి చదువుకుందాం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ అంత్య దినాలు అంటే పస్కా పండుగ, అంటే ఇక్కడ ఆయన చనిపోయే రోజు దగ్గరికి వస్తూ ఉంది. పస్కా పండుగ దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ పస్కా పండుగలో అనేక మంది
ఆ చుట్టుపక్కల దేశాల నుంచి పస్కా పండగకి యెరూషలేం ప్రాంతానికి వస్తారు. ఎందుకంటే చాలా ఘనంగా, చాలా మంచిగా పస్కా పండుగ చేసుకుంటారు వాళ్ళు ఇది ఇజ్రాయెల్ దేశంలో. దూరం అయిపోయిన వాళ్ళు, ఆ ఇతర దేశాలు వెళ్ళిపోయిన అందరూ కూడా ఆ రోజు ఆ దేశంలో వచ్చి ఆ దేశం అంతా ప్రజలతోటి క్రిక్కిరిసిపోతూ ఉంటది. అలాంటి పరిస్థితుల్లో గ్రీసు దేశాల నుంచి కొంతమంది వచ్చారు. అన్ని జనులు వచ్చారు. అన్ని జనులు కూడా వస్తాయి. ఇజ్రాయెల్ ప్రజలే కాదు, అన్ని జనులు కూడా చాలా మంది పస్కా పండుగకు వస్తారు. ఎందుకంటే బాగా జరిగింది కాబట్టి, ఆయన్ని విశ్వసించిన వారు, నమ్మిన వారు, అలాంటి వారు కొంతమంది అన్ని జనుల నుంచి ఆ రోజు వచ్చారు. అది ఎవరంటే గ్రీసు దేశస్థులు. గ్రీసు దేశస్థులు అన్యులు వాళ్ళు వచ్చి గలిలయ ప్రాంతంలో ఉన్నప్పుడు ఫిలిప్పు దగ్గరికి వచ్చారు. దేవుని శిష్యుడైన ఫిలిప్పు దగ్గరికి వచ్చి, అయ్యా మేము యేసుక్రీస్తుని చూడాలనుకుంటున్నాము అని వాళ్ళు అన్నారు. వెంటనే ఫిలిప్పు పోయి పేతురు సహోదరుడైన ఆంద్రేయతో చెప్పాడు, అయ్యా వీళ్ళు ఇలా అంటున్నారు, యేసు ప్రభుని చూడాలంటే, యేసుక్రీస్తుని చూడాలంటే వాళ్ళు అని వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఇద్దరు కలిసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మిమ్మల్ని గ్రీసు దేశస్తులు అన్ని జనులు వచ్చారు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని యేసు ప్రభుతో వాళ్ళిద్దరు శిష్యులిద్దరు మాట్లాడతారు. అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు యేసు ప్రభు తిరిగి మాట్లాడిన సమాధానం ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభుని చూడాలనుకుంటున్నారు. యేసు ప్రభు వాళ్ళ మనసును ఎరిగిన యేసు ప్రభు వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో, ఏ ఆలోచనతో వచ్చి ఆయన చూడాలనుకుంటున్నారో, ఎందుకంటే వాళ్ళు ఆరాధించడానికి వచ్చారు దేవుని ఆరాధించడానికి గ్రీసు దేశం నుంచి వచ్చారు. అయితే వాళ్ళు ఆలోచన, వారి హృదయం ఎరిగిన దేవుడు ఏమన్నాడంటే, ఎవడైనా నన్ను ఎవడైనా వెంబడించాలనుకుంటే వాడు తన ప్రాణమును ప్రేమించకూడదు, వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెబుతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రించలేదాం, హల్లెలూయా. అంటే వాళ్ళు అడిగిన దానికి, యేసు చెప్పిన దానికి మనం చాలాసేపు మనం ఆలోచించాలి. దానికి దీనికి సంబంధం ఏంటి? వాళ్ళు ఏమో చూడాలనుకుంటున్నారు. యేసు ప్రభు నన్ను వెంబడించే వాళ్ళు వాళ్ళు ప్రాణాన్ని ద్వేషించి వాళ్ళు ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. వాళ్ళు ఈ లోకంలో ప్రాణం పోగొట్టుకున్నా కానీ నిత్య జీవం కోసం వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకుంటారు నన్ను వెంబడించే వాళ్ళు, నన్ను వెంబడించాలనుకున్న వాళ్ళు అని యేసు సమాధానం చెబుతాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకున్న పరిస్థితి ఏమిటంటే, వాళ్ళు గ్రీసు దేశస్తులు ఎందుకు వచ్చారంటే యేసుని వెంబడించాలని వచ్చారు. ఒక మాట అర్థం చేసుకుంటే మనము యేసుని వెంబడించాలి అని చూడాలనుకుంటే వెంబడించాలని వచ్చారు. ఆయనకి ఏమంటున్నాడు? చూడటం కాదు, నన్ను వెంబడించాలనుకున్న వాళ్ళని వెంబడించాలని వచ్చారు, చూడటానికి వచ్చారు, వెంబడించడానికి వచ్చారు. కానీ వాళ్ళు ఎలా ఉండాలి, ఎలాంటి మనసుతో రావాలి నా కాడికి? నన్ను వెంబడించాలంటే చాలా షరతులు ఉన్నాయి, చాలా ఇబ్బందిగా పరిస్థితులు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏదో వచ్చి నేను వెంబడించాలి, యేసు ప్రభు పక్కన తిరగాలి అని కాదు, కానీ నాతో రావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. నాతో ఉండాలని, నన్ను వెంబడించాలంటే చాలా శ్రమ వస్తూ ఉంటాయి, చాలా కష్టాలు వస్తూ ఉంటాయి అని ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకో. అంటే తన ప్రాణాన్ని ద్వేషించుకొని ఆయన వెంబడించాలంట. అంటే ఇక తన ప్రాణాన్ని విడిచిపెట్టి నేను యేసు ప్రభు పక్కన పోతున్నానంటే, ఆయన వెంబడిస్తున్నానంటే ఇక నా ప్రాణాన్ని మనం వదులుకోవాలి, నా జీవితం వదులుకోవాలి ఇక. ఎందుకంటే ఆయన వెంటపోయేటప్పుడు ఏ ప్రమాదం రావచ్చు, ఎక్కడ అపాయం రావచ్చు, ఎక్కడ వ్యతిరేకులు వచ్చి చంపవచ్చు, హతసాక్షులుగా మారిపోవచ్చు. కాబట్టి వాళ్ళ ప్రాణాన్ని ప్రేమించేవారు నన్ను వెంబడించవద్దు ఎవరు కూడా అని ఇక్కడ యేసు ప్రభు గ్రీసు దేశస్తుల గురించి ఫిలిప్పుతోటి ఆంద్రేయతో మాట్లాడుతున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు మాట్లాడుతున్న మాటలు అంటే, దేవుణ్ణి వెంబడించాలనుకున్నవారు, దేవుణ్ణి సన్నిధికి రావాలనుకున్నవారు, క్రైస్తవులుగా మారాలి, యేసు ప్రభు బిడ్డగా నేను మారాలి అని అనుకొని తీర్మానం చేసుకున్నవారు తన ప్రాణాన్ని మాత్రం వాళ్ళు లెక్క చేయకూడదు. వాళ్ళ ప్రాణాన్ని, నా ప్రాణానికి నాది వదులుకున్నట్టే. నేను యేసు ప్రభు వెంబడిస్తున్నాను కాబట్టి నేను నా ప్రాణం మీద ఆశ వదులుకోవాలి. ఇక ఈ లోకంలో నా ప్రాణం పోయినా కానీ నిత్య జీవం కోసం నా ప్రాణం కాపాడుకుంటాను నేను అని దేవుడు ఇక్కడ మాట్లాడినట్టుగా మనము దేవుడిని వెంబడించాలంటే మనల్ని ప్రేమించుకోకూడదు. మన ప్రాణాన్ని, మన జీవితాన్ని ప్రేమించుకోకూడదు. మనం పూర్తిగా దేవునికి అప్పగించుకొని ప్రాణం ఆయనకు అప్పగించే వారిగా ఉండాలి. ఏ ప్రమాదం వచ్చినా ఆయన కోసము మరణించే వారిగా ఉండాలి అని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. నన్ను వెంబడించే వాళ్ళు ఈ విధంగా ఉంటే వెంబడించండి అని గ్రీసు దేశస్తులు వచ్చి అడిగినప్పుడు వారి గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ఒక మాట మనం చూస్తే అంటే దేవుని వాక్యం మనం చూడాలని చూస్తే ఒక మాట మత్తయి సువార్తలో కూడా మనం చూస్తే 16వ అధ్యాయంలో 24వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ ఎవడైనా వెంబడించకోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను,
తన ప్రాణము రక్షించుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసుప్రభు అంటున్నాడు, ఎవడు నన్ను వెంబడించాలనుకుంటే వాడు తన ప్రాణాన్ని ఉపేక్షించుకోవాలి. తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తన ప్రాణాన్ని ప్రేమించేవాడు నన్ను ప్రేమించలేడు. ఎందుకంటే వాడు ఆలోచన అంతా, అయ్యో నేను నాకేమైనా ప్రమాదం జరిగిద్దేమో, నా ప్రాణాన్ని కాపాడుకోవాలి, ఈయనతో పోతే నాకేమొచ్చింది, ఈయనతో పోతే నాకు ప్రమాదం వస్తుంది అని తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు ఈ లోక సంబంధించిన విధంగా దాన్ని ఆయన నన్ను వెంబడించొద్దు మీరు అని యేసుప్రభు కఠినంగా మాట్లాడుతున్నాడు. నన్ను వెంబడించాలంటే మీ ప్రాణం మీద ఆశ వదులుకొని నన్ను వెంబడించండి. కాబట్టి నన్ను వెంబడిస్తే అలాగే వెంబడించండి. అప్పుడు మీకు పరలోక రాజ్యంలో మంచి బహుమతులు మీకు వస్తాయి. పరలోక రాజ్యంలో మీకు మంచి స్థానం మీకు వచ్చింది. ఈ లోకంలో ఎలాగో ఎప్పుడైనా చనిపోవాలి. 100 సంవత్సరాలకైనా ఇంకా ఎక్కువ ఆయుష్ ఉంటే, ఇంకెక్కువ ఆరోగ్యం ఉంటే, ఇంకో 10 సంవత్సరాలు ఎంత కాలం బ్రతికినా కానీ ఎప్పుడైనా ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి. అది మనం వెళ్ళిపోయేటప్పుడు యేసుప్రభు రాజ్యంలో మనం నిత్య జీవంలో మనం స్థానం సంపాదించుకుంటే అది ఎప్పుడు వెళ్ళిపోయినా, యవ్వన కాలంలో వెళ్ళిపోయినా, ముసలితనంలో వెళ్ళిపోయినా, ఇంకా ఎక్కువ బతికినా కానీ ఎప్పుడైనా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి మన జీవితాన్ని మనం స్థిరపరచుకొని దేవుని వెంబడించాలనుకున్నప్పుడు మనం ఉపేక్షించుకొని ఆయన్ని వెంబడించాలి. మన సిలువను మనం ఎత్తుకొని వెంబడించాలి. అంటే మనం ఏమైతే మనము దేవుని కోసం ప్రయాసపడుతున్నామో, ఎవరి కోసం ప్రయాసపడుతున్నామో, మన కోసం ప్రయాసపడుతున్నాం, మన కుటుంబం కోసమో, లేకపోతే ఇంకా నశించిపోతున్న కొంతమంది పాపులు ఉన్నారు, అలాంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి సిలువను మనం భుజం మీద వేసుకొని, మన సిలువను యేసు ఎలా మోసాడో మనము కూడా వారి కోసం మనం ప్రార్థన చేసి మన సిలువను భుజం మీద వేసుకొని ఆయన వెంబడించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి అలా వెంబడించాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఒక మాట మనం చూసినట్టయితే లూకాసు వార్త మనం చూస్తే 9వ అధ్యాయము 57వ వచనం చదువుదాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 57వ వచనంలో అక్కడ మనం చూస్తే 57వ వచనంలో, వారు మార్గం వెలుచుండగా ఒకడు, నువ్వు ఎక్కడికి వెళ్ళి నేను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలుగు కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకున్నట్టుకై ఉన్న స్థలము లేదని అతనితో చెప్పాను. చాలు గమనించండి, ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు మార్గం వెలుచున్నప్పుడు శిష్యులతో పాటు యేసుప్రభు కూడా నడిచిపోతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీ వెంట వస్తాను ప్రభువా అని యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ నాకు ఎంత మాత్రము మనిషి కుమారుడికి నివాసం లేదు, ఉండటానికి ఒక చోట ఒక స్థిరంగా ఉండే అవకాశం లేదు అని యేసుప్రభు మాట్లాడుతూ, అంటే నేను ఒక చోట ఉండేవాడిని కాదు. గమనించినట్టయితే యేసుప్రభు చెప్పిన విధంగా ఆయన జన్మించిన దగ్గర నుంచి కూడా ఆయన ఒక్క చోట స్థిరంగా ఉండలేదు. బెత్లెహేం గ్రామంలో జన్మించాడు ఆయన. బెత్లెహేం గ్రామంలో జన్మించిన తర్వాత 2 సంవత్సరాలు కాకముందే హేరోదు చిన్నపిల్లలను చంపుతున్నప్పుడు అక్కడి నుంచి దేవుని మాట ద్వారా ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశంలో కొన్నాళ్ళు ఉన్న తర్వాత మళ్ళా హేరోదు రాజు చనిపోయాడు అన్నప్పుడు మళ్ళా ఐగుప్తు నుంచి మళ్ళా యెరూషలేం ప్రాంతం వచ్చాడు. యెరూషలేం ప్రాంతం వచ్చిన తర్వాత, అక్కడికి వచ్చిన తర్వాత హేరోదు రాజు కుమారుడు ఉన్నాడు, మరలా వాడు కూడా మంచివాడు కాదు అని తెలిసినప్పుడు అక్కడి నుంచి నేరుగా యెరూషలేం వెళ్లకుండా, యూదయ ప్రాంతం వెళ్లకుండా గలిలయ ప్రాంతం వెళ్ళాడు. గలిలయ ప్రాంతం వెళ్ళి నజరేతు అనే ఊర్లో ఉన్నాడు. నజరేతు అనే ఊర్లో కొంతకాలం అలా ఉన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ కొంతకాలం కపెర్నహూములో ఉంటాడు. కపెర్నహూం అనే ప్రాంతం వెళ్తాడు. కపెర్నహూం ప్రాంతం నుంచి మళ్ళీ జెబూలూను ప్రాంతం, నఫ్తాలి అనే ఊరు వెళ్తాడు. రకరకాల ఊర్లు అంటే జెబూలూను, నఫ్తాలి అనే గ్రామాలకు వెళ్ళి, ప్రాంతాలకు వెళ్ళి నివాసం ఉంటాడు ఆయన. అంటే ఒక్కచోట ఉండే దేవుడికి, అందుకే అన్నాడు యేసు ప్రభు, అన్నిటికీ నివాసాలు ఉంటాయి కానీ, నక్కలు బొరియలు ఉంటాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉంటాయి, కానీ మనిషి కుమారుడు తల వాల్చుకోవడానికి స్థలం లేదు అంటున్నాడు. అంటే అతనితో ఏం మాట్లాడుతున్నాడు యేసు ప్రభు? ఆ వ్యక్తితో ఏం మాట్లాడుతున్నాడు అంటే, నా పరిస్థితి ఇది, నన్ను నా వెంట రావాలంటున్నావు కదా, నా వెంట నువ్వు ఉంటానంటున్నావు కదా, నా వెంట నువ్వు ఉండాలనుకుంటే నేను ఎక్కడుంటే అక్కడ ఉండాలి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రావాలి, నేను ఏ శ్రమ పడితే ఆ శ్రమలో పాలు పొందాలి అని నన్ను నా మీద ఎవరు దాడి చేసినా కానీ, నా మీద ఎవరన్నా ఇంకా ఇబ్బంది పెట్టినా, శ్రమ పెట్టినా కానీ అవన్నీ నువ్వు పొందాలి. నన్ను వెంబడించాలంటే అలాగ నువ్వు ఇష్టపడితే నువ్వు రా అనే విధంగా ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ ఆయనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం.
అంటే కొంతమంది కింద మనం చదువుకుంటే ఇంకొంతమంది ఏమంటున్నారు, అయ్యా నేను మీ వెంబడిస్తాను కానీ మా ఇంటికి వెళ్ళి ఒక మాట చెప్పొస్తాను. అయ్యా నేను మీ వెంబడిస్తాను కానీ మా తండ్రి చనిపోయాడు, ఆయన్ని పూడ్చిపెట్టిన తర్వాత మరలా వస్తాను. ఈ విధంగా చెబుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇవన్నీ కాదు సాకులు, ఇవన్నీ నాకు చెప్పొద్దు. నన్ను వెంబడించాలి ఒక స్థిర నిర్ణయం తీసుకుంటే, ఒక తీర్మానం చేసుకుంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నువ్వు వెంబడించు. ఇక ఈ శ్రమలన్నీ అనుభవించాలి నేను యేసుప్రభు వెంబట వెళ్తే అని. అంటే దేవుని బిడ్డ ఇదే ఇది చెప్పడం కాదు కానీ, క్రైస్తవులుగా మారటము, క్రైస్తవులుగా మారితే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మంచిదే. కానీ కొన్ని కొన్ని శ్రమలు కూడా వస్తాయి దేవుని పట్ల. అంటే యేసుప్రభు అంటాడు, నన్ను బట్టి మీకు శ్రమలు వస్తాయి, నన్ను బట్టి మీకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ లోకం అనేది లోకం నేను తెలియదు కాబట్టి మీరు కూడా వాళ్ళకి తెలియదు, మీ కార్యాలు వాళ్ళకి తెలియవు. కాబట్టి నన్ను శ్రమ పెడతారు, ఎలా శ్రమ పెడతారు, మిమ్మల్ని కూడా ఎలా శ్రమ పెడతారు లోకము అని ఆ దేవుడు మాట్లాడుతుంటాడు. కాబట్టి యేసుప్రభుని వెంబడించాలంటే కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి లోకంలో. లోకం అనేది దేవుణ్ణి ఎరగదు కాబట్టి, ఆయన క్రియలు ఎరగదు కాబట్టి, మనం ఎరుగుతాం కాబట్టి, మనం వింటున్నాం కాబట్టి మనకు తెలుసు యేసుప్రభు ఏంటో, ఆయన వాక్యం ఏంటో మనకు తెలుసు కాబట్టి, మీకు తెలుసు కాబట్టి లోకస్తులు మిమ్మల్ని శ్రమ పెడతారు వచ్చి, వాళ్ళకి తెలియదేమి అని ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, మనము ఆయన వెంబడించాలంటే కొన్ని శ్రమలు, ఇబ్బందులు, చాలా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనము అన్ని పర్వాలేదు, నేను దేవుడిని వెంబడించాలంటే ఇవన్నీ నాకు ఉన్నా పర్వాలేదు, వెంబడించగలను అని ధైర్యంగా ఉంటే నేను వెంబడించండి అని యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఇతని వ్యక్తితో కూడా, ఈ ఒక వ్యక్తి కూడా మాట్లాడుతుంది ఏమిటంటే, నేను ఇలా నాకు నివాసం ఒకసారి లేదు, నేను రకరకాల ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను, ఎన్నో ప్రమాదాలు నాకు వస్తూ ఉంటాయి, నేను కొంతమంది చంపడానికి చూస్తున్నారు, నన్ను కొంతమంది సిలువ వేయడం చూస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. నువ్వు ఇప్పుడు నన్ను వెంబడిస్తే నా మనిషి అని తెలిస్తే నువ్వు కూడా చనిపోతావు, నిన్ను కూడా చంపుతారు వాళ్ళు అని ఆయనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్న మాట కూడా ఏమిటంటే, మనం కూడా యేసుక్రీస్తుని వెంబడించాలంటే మనము చావుకు భయపడకూడదు. ఈ లోకం జరుగుతుంది అదే. దేవుని శిష్యులు కావచ్చు, ఆయన ఎలా చనిపోయారు, దేవుని శిష్యులు అందరూ హతసాక్షులు అయిపోయారు. ఈ లోకంలో మనం చూస్తే ఈ మధ్య కాలం ఎంతోమంది దైవజనుల్ని చంపేసిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ప్రవీణ్ పగడాల అని, ఆయన ఎంతో గొప్ప దైవజనుడు, ఆయన్ని కూడా చంపేసిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని బిడ్డలు గమనించినట్టయితే, దేవుని బిడ్డలైన వారికి శ్రమలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు చావు కూడా వస్తూ ఉంటుంది. వారన్నిటికీ వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు ధైర్యంగా చావుని, చచ్చిపోయినా పర్లేదు మా దేవుడి కోసం అని ప్రాణం ఇచ్చారు వాళ్ళు. అందుకే వాళ్ళ గురించి ఈరోజు మనం ఇంతగా చెప్పుకున్నామంటే, దేవుని కోసం హతసాక్షులు అయిపోయారు. అంటే దేవుడిని వెంబడించారు కాబట్టి, వెంబడించే వాళ్ళకి శ్రమలు వచ్చినాయి, వెంబడించే వాళ్ళకి చావు వచ్చింది. అన్ని వాళ్ళు ఆస్వాదించుకున్నారు. మాకు పర్వాలేదు, మేము చచ్చిపోయినా పర్వాలేదు, దేవుడు మాకు కావాలి అని వీళ్ళందరూ కూడా వెంబడించినట్టు చూస్తున్నాం. ఈ మధ్యకాలం కూడా మనం చాలా చూసాం కదా. మణిపూర్ అనే ప్రాంతంలో కూడా క్రైస్తవులు ఎంతో మందిని చంపేశారు. వాళ్ళు అందరూ ఏమంటున్నారు, మేము చనిపోతాం కానీ మా యేసుక్రీస్తుని వదిలిపెట్టము, మా దేవుడిని వదిలిపెట్టము అని ప్రాణాలు, ఎంతో మంది ప్రాణాలు అప్పగించారు. వాళ్ళు ప్రాణం అంటే వాళ్ళు ప్రాణాన్ని వాళ్ళు ఉపేక్షించారు. మా పర్వాలేదు, మేము నిత్య జీవులో మాకు ప్రాణం ఉంటుంది, నిత్య జీవులు మేము స్థానం కోరుకుంటున్నాము, అది మాకు కావాలి, కాబట్టి ఈ లోకంలో మా ప్రాణం పోయినా పర్వాలేదని తన్ను తాను ఉపేక్షించుకున్న పరిస్థితులు మనం కళ్ళారా చూస్తున్నాం. బైబిల్లో చదవడం కాదు కానీ కళ్ళారా మనం చూస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. రాష్ట్రాల్లో కొని ఎంతోమంది క్రైస్తవుల్ని ఇబ్బంది పెడుతూ రకరకాల దాడులు చేస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలు మనల్ని ఉపేక్షించుకొని దేవుడిని వెంబడించాలనుకొని ఆ ఉద్దేశం ఉంటేనే రావాలి. కానీ మధ్యలో డ్రాప్ అయిపోయే ఆలోచన ఉన్న వాళ్ళు దేవుడిని వెంబడించకూడదు. ఎందుకంటే రెండు విధాలు నష్టపోతారు. అటు ఇటు కాని భక్తి అది. అటు చల్లగానైనా ఉండకుండా, వెచ్చగా ఉండకుండా, నులివెచ్చగా ఉన్న పరిస్థితిలో ఉంటే దేవుడు అలాంటి వారిని మెచ్చడు. అలాంటి వారు మధ్యలో డ్రాప్ అయ్యే వారిని దేవుడిని మెచ్చుకోడు. ఎందుకంటే చిరకాలము ఆయన వెంబడించే వారిగా ఉండేవారిని ఆయన కోరుకుంటున్నాడు, కానీ మధ్యలో ఆగిపోయే వారిని ఆయన కోరుకోవట్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మీరు గమనించినట్టయితే చాలా విషయాలు బైబిల్లో మనం చూసినట్టయితే దేవుని కోసం ఎంతో మంది హింసించబడ్డారు, దూషించబడ్డారు. దేవుడు మాట్లాడుతుంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్టయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. పూర్వమందుని ప్రవక్తలు కూడా ఇలాగనే చేశారు, ఇలాగనే హింసించారు ప్రవక్తలను కూడా. మీరు ధైర్యంగా ఉండండి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అవమానిస్తారు. నన్ను వెంబడించే వాళ్ళు ఈ విధంగా ఆ కష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీరు వచ్చినాక మీరు భయపడవద్దు. ఎందుకంటే మీకు పరలోక రాజ్యంలో మీ ధనం అధికమైంది, మీరు ధన్యులు. మీరు
ఇవన్నీ మీరు సహిస్తే, మీరు మీ ప్రాణాలను ఉపేక్షిస్తే, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుని వెంబడిస్తే, ఇవన్నీ భరిస్తే పరలోక రాజ్యంలో మీ ధనము అధికమైపోయింది. మీరు మీరు ధన్యులవుతారు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాంటి ధన్యత, అలాగ పరలోక రాజ్యంలో ఫలం పొందుకోవాలంటే ఎంతమంది హింసించినా, ఎంతమంది అవమానించినా అవన్నీ కూడా మనము భరించాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గురించి మనం చూస్తే, ఆయన కూడా ఈ లోకం సంబంధించిన వాటి అన్నింటిని విసర్జించి ఆయన ఇంకా చాలా శ్రమలు పడ్డాడు. చెప్పుకుంటే ఆయన గురించి ఎన్నో శ్రమలు దేవుని కోసం పడ్డాడు. ప్రాణం అప్పగించాడు, ప్రాణాన్ని తృణీకరించాడు. ఆయన నా ప్రాణం దేవుని కంటే ఎక్కువ కాదు అని ప్రాణాన్ని తృణీకరించి ఆయనకున్న దాన్ని అంతా కూడా ద్వేషించినట్టు ఒక మాట చదువుదాం. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. చదువు. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడునై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమై హెబ్రీయుడినై ధర్మశాస్త్రమును పరిచయుడినై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడునై ధర్మశాస్త్రములని నీతి విషయము అనిందునై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ముందు మనం చదువుకున్న మాటలన్నీ ఆయన అధికారము, ఆయన ఆస్తి, ఆయన హోదా అన్నీ కూడా, నేను ధర్మశాస్త్రం ఇలాంటి వాడిని, పరిచయుడు, నేను ఒక మంచి ఒక దాంట్లో నేను సభ్యుడిని, సన్హెటెడ్ సభలో సభ్యుడిని, నేను అలాంటి మంచి అన్ని స్థానంలో కలిగి ఉన్నా, డబ్బు కలిగి ఉన్న, ఆస్తి కలిగి ఉన్నా, కానీ వాటన్నిటిని క్రీస్తు నిమిత్తమే నష్టపరుచున్నాను. నేను వాటన్నిటిని దూరపరుచుకున్నాను. క్రీస్తు జ్ఞానం నేను పొందుకోవటానికి, క్రీస్తుని వెంబడించడానికి వీటన్నిటి నష్టంతో ఎంచుకున్నాను. నేను ఎవరిని నాకు అవసరం లేదని అపోస్తలుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వెంటనే గమనించినట్లయితే ఈ దేవుణ్ణి వెంబడించేవాళ్ళు, దేవుణ్ణి వెంబడించాలి అనుకున్నవారు, యేసు ప్రభుని నమ్ముకోవాలి అనుకున్నవారు, రక్షణ పొందాలి అనుకున్న వాళ్ళు మన ప్రాణాన్ని మనం ఉపేక్షించుకోవాలి. మన ప్రాణం ఇంకా లెక్క చేయకూడదు. మనం ఇక్కడ లెక్క చేయకపోతే, ఇక్కడ ఈ లోక సంబంధించిన విధంగా ప్రాణం పోగొట్టుకున్నా కానీ దేవుని మెట్లుగా మనం ఉంటే మనం నిత్య జీవము కొరకు మన ప్రాణము జాగ్రత్త దాచిపెట్టుకుంటాం. అక్కడ మన దేవుడు మనల్ని కాపాడి అక్కడ ఆయన దగ్గర మనల్ని శాశ్వతంగా ఉంచుకునే విధంగా దేవుడు కాపాడుతాడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన వెంబడించాలనుకున్న ఆ వ్యక్తితో ఏం మాట్లాడుతున్నా, నాకు ఎక్కడ పోయినా నాకు స్థలం లేదు, కాబట్టి నేను ఎక్కడ ఎన్ని ఇబ్బందులు పడతావు, ఎన్ని కష్టాలు పడతావు నాకే తెలియదు, కాబట్టి నువ్వు వెంబడిస్తే అటన్ని నువ్వు భరించాలి అనుకుంటే నువ్వు వెంబడించు అని మాట్లాడుతున్నాడు. ఈరోజు మనందరితో కూడా అదే మాట్లాడుతున్నాడు. మనం ఏదో దేవుని సన్నిధికి వచ్చి దేవుడు నమ్ముకున్నా లేదా రక్షణ పొందాం పోవటం కాదు, కానీ మనకు తీర్మానం చేసుకోవాలి. ప్రభా, మీకోసమైనా ఎన్ని ఇబ్బందులు, శ్రమలు, ఆపదలు వచ్చినా కానీ వాటన్నిటిని మేము తృణీకరించి ప్రభా నిన్నే వెంబడిస్తాం. అవన్నీ మాకు అవసరం. ప్రాణాన్ని మేము తృణీకరించి ఈ లోకంలో ప్రభా నిన్ను వెంబడించే వారిగా ఉంటాం. ఎందుకంటే నిత్య జీవములో మీరు ఉంటారు కాబట్టి, మీతో మేము ఉంటాం కాబట్టి ప్రభా అది మాకు కావాలి అని దేవుని సన్నిధిలో మనం వేడుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిత్య జీవములో మనల్ని చేర్చుకునేవాడిగా. పేతురు అంటాడు, ప్రభా మేము వెంబడిస్తున్నాం కదా, మాకేంది లాభం అన్నప్పుడు పేతురుతో అంటాడు, మీరు నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి మీకు పరలోక రాజ్యంలో 12 సింహాసనాలు మీరు కూర్చొని ఇజ్రాయెల్ 12 గోత్రాలకి తీర్పు తీరుస్తారు, మీరు అంత మంచి భాగ్యం మీకు ఉంటుంది అని యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి మంచి భాగ్యం మనం కూడా పొందుకోవాలంటే మనం కూడా ఆయన్ని వెంబడించి, ఆయన్ని ఒక సొంత రక్షకుగా అంగీకరించి, ఆయన మన క్రీస్తు, ఆయన లోకానికి దిగి వచ్చిన దేవుడు మన కోసమని నమ్మకం, విశ్వాసంతో మనం ఉన్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించేవాడిగా, ఆయన దగ్గర చేర్చుకునే వాడిగా ఉంటాడు. కాబట్టి ఈ మాటన్ని మన హృదయాల్లో తీసుకుని మనం కూడా ఈ మాట ప్రకారం నడుచుకుందాం. మన ప్రాణం మనం తృణీకరించే వారిగా, దేవుడిని చేర్చుకునే వారిగా ఉందాం. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగా. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి రోజు మనతో మాట్లాడిన మాటలు, నన్ను వెంబడించాలంటే మీ ప్రాణాన్ని మీరు తృణీకరించాలి, ఈ లోకానుసారంగా తృణీకరించాలి, పరలోక రాజ్యంలో నిత్య జీవం కొరకు మీ ప్రాణం కాపాడుకుంటారు అప్పుడు అని దేవుడు